హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ, వడపిండి కానీ, ఇలా పునుగుల పిండి కానీ లేనప్పుడు కూడా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇడ్లీని, దోశని, వడని, పునుగుల్ని అలాగే చట్నీలను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా అప్పటికప్పుడు ఊరి నుంచి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కానీ ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీ అందరూ కూడా ఈ వీడియో మొత్తాన్ని చూసి మీరు కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ 4 బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా నేను అప్పటికప్పుడు ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో అరకప్పు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే పల్చగా ఉండే అటుకులైనా సరే తీసుకోవచ్చు. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ అటుకుల పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఈ రవ్వని ఇందులోకి వేసుకొని అటుకుల పొడి అదే విధంగా రవ్వ రెండు కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. పెరుగును వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట ఈ పిండి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనకి చక్కగా రవ్వ నానుతుంది అనమాట. రవ్వ నానేలోపు చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చక్కగా పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూసారా, పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా కొంచెం పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బని పైన తొక్క తీసుకొని వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు మనకి జస్ట్ కొంచెం మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూసారా, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే కొంచెం చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు మాత్రమే వేయించుకోవాలి, ఎక్కువసేపు వేయించకూడదు. వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలకి నేను ఇక్కడ సగం పల్లీలకి పొట్టు తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టుతో సహా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర. ఈ పోపు దినుసులను వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. సో చూసారా, మనకి చాలా ఈజీగా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ మీరు ఈ ఇడ్లీలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశలకైతే కొంచెం గట్టిగా రెడీ చేసుకున్నారంటే సరిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వను చూపిస్తున్నాను చూసారా, నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా కొంచెం
కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ రవ్వని కలుపుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఈనోని, ఎలాంటి ఫ్లేవర్ లేని బ్లూ కలర్ ఈనో ఉంటుంది కదా, ఆ ఈనోని ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీ దగ్గర ఈనో అవైలబుల్గా లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఈనో కానీ ఏవి ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే ఇడ్లీ కాబట్టి ఇలా ఏదో ఒకటి వేసుకుంటేనే మీకు ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి అనమాట. అలాగే ఈ ఇడ్లీని ఉడికించుకునే ముందే మనం పిండిలోకి ఇలా ఈనోని వేసుకొని కలుపుకోవాలి. ఈనో వేసుకొని పిండిని కలిపి పక్కన పెట్టుకోకూడదు అనమాట, అప్పటికప్పుడే యూస్ చేసేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇడ్లీ ప్లేట్ని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా ఇడ్లీని ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలను పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 3 ప్లేట్ల ఇడ్లీ రెడీ అవుతాయి అనమాట. అంటే 12 ఇడ్లీ రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఇడ్లీ స్టాండ్లో ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లని అరేంజ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మీ చేతిని ఒకసారి తడి చేసుకుని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీ కొంచెం ఆరిన తర్వాత తడి స్పూన్తో ఈ విధంగా ఇడ్లీని తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చాయో? చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, హోల్స్గా చాలా మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను, చూసారా? లోపల వరకు కూడా చక్కగా ఎయిర్ గ్యాప్స్తో ఎంత బాగా వచ్చిందో కదా. అప్పటికప్పుడు అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా ఈ ఇడ్లీని అలాగే చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేసి సో చూసారు కదా ఇడ్లీని అలాగే చట్నీని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. నెక్స్ట్ ఇప్పుడు దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల మురుమురాలను వేసుకోండి. వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటారు. ఈ మురుమురాల్లోకి 2 కప్పుల నీళ్ళని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్పూన్తో ఇలా కొంచెం ప్రెస్ చేశారంటే మురుమురాలు చక్కగా నీళ్ళని పీల్చుకొని నానిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మురుమురాలు కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీ కోసం ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు పల్లీలని తక్కువ మంటలోనే జాగ్రత్తగా వేయించుకున్నారంటే ఈ చట్నీ అనేది చాలా రుచిగా వస్తుంది. పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్ గా వేసేసారనుకోండి ఇవి మనకి వేగేటప్పుడు చిట్లి మీద పడతాయి అనమాట. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు ఈ పచ్చిమిర్చిలో ఉన్న చెమ్మ తగ్గేంత వరకు నూనె ఏమీ వేసుకోకుండా వేయించుకోండి. సో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు తీసుకున్న కప్పుతోటే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా వేసుకోండి. వీటన్నిటిని వేసుకొని ఒక
2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. కొబ్బరి కానీ, పుట్నాలు కానీ, పుదీనా కానీ జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇవి వేయించుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టు తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం పల్లీలకు పొట్టు తీసేసాను. ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, కొబ్బరి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే 5-6 వరకు సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. ఈ చట్నీలో సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి సాంబార్ ఉల్లిపాయలు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ నార్మల్ పెద్ద ఉల్లిపాయను మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది, అలాగే పెద్ద ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది. కేవలం సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోనే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం గట్టిగా అలాగే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఎక్కువగా కాడలనే వేసుకోండి, అప్పుడే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే పచ్చి కొత్తిమీర వేసుకుంటేనే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది, పచ్చి వాసన ఏమీ రాదనమాట. ఇందులోనే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని కొత్తిమీర అనేది చిన్న చిన్న ముక్కలుగా అక్కడక్కడ కనిపించే విధంగా పల్స్ మోడ్లోనే చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసారనుకోండి కొత్తిమీర వేసిన తర్వాత, అప్పుడు మీకు చట్నీ అనేది పచ్చి వాసన వస్తుంది అనమాట. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని అలాగే కొద్దిగా ఇంగువాని కూడా వేసుకొని తాలింపు వేసుకోండి. అప్పుడు చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇంగువతో తాలింపు పెట్టుకున్నారంటే మనకి చట్నీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో తాలింపు కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా రుచిగా ఉండే కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకునేసరికి ఒక 10 నిమిషాల టైం అయితే పట్టింది అనమాట. సో 10 నిమిషాల తర్వాత చూసారా, చక్కగా మనం నానబెట్టుకున్న రవ్వ అనేది పోసి నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా చక్కగా నానిపోయింది. అదే విధంగా మనం నానబెట్టుకున్న మురుమురాలు కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ మురుమురాల్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా చేత్తో గట్టిగా ఈ విధంగా పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. నీళ్లు రాకుండా ఈ విధంగా గట్టిగా పిండేసి మాత్రమే మురుమురాలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న ఈ రవ్వను కూడా వేసేసుకొని 1/2 కప్పు కొంచెం లైట్ గా పులిసిన పెరుగుని వేసుకోండి. పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు, కానీ పులిసిన పెరుగు అయితే దోశ మనకి చాలా రుచిగా వస్తుంది అనమాట. అలాగే 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, గ్రైండ్ చేసిన పిండి అనేది ఇలా చక్కగా నురగలాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీకు దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే పిండి కూడా మెత్తగా ఉండాలన్నమాట. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అలాగే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని బైండింగ్ కోసం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు వేసుకున్న బియ్యం పిండి అలాగే గోధుమ పిండి మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో బాగా కలిసే విధంగా విస్కర్ తో కానీ గరిటతో కానీ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని దీని మీద 1 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసేసి ఈ వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఫైనల్ గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకొని కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని మీడియం లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టారంటే దోశల పిండి గరిటకి చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దోశని వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని నేనైతే దీని మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లి కారాన్ని వేసుకోవచ్చు, ఉల్లి కారాన్ని వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ గా కూడా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని నేనైతే కారం మొత్తాన్ని కూడా దోశ అంతా ఈవెన్ గా అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకొని దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ చూసారా, ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా, దోశ మంచి కలర్ లో క్రిస్పీగా చూడగానే తినాలనిపిస్తుంది కదా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం మురుమరాలు, రవ్వ,
పెరుగు ఉంటే సరిపోతుంది. మనకి చక్కగా 10 నిమిషాల్లో దోశ రెడీ అయిపోతుంది. చట్నీ అంటారా, మీకు నచ్చితే ఈ చట్నీ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన చట్నీ ఏదైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ వినిపిస్తుంది కదా, తప్పకుండా ట్రై చేసేయండి. సో చూసారు కదా, అప్పటికప్పుడే క్రిస్పీ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. నెక్స్ట్ ఇప్పుడు అప్పటికప్పుడే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల ఇడ్లీ పిండిని వేసుకోండి. మీరు రెగ్యులర్గా ఇడ్లీలు వేసుకుంటారు కదా, రవ్వ ఇడ్లీ, ఆ ఇడ్లీ పిండిని తీసుకోవాలి. మీలో ఎవరికైనా ఇడ్లీ పిండి రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ 2 కప్పుల ఇడ్లీ పిండికి 3 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండిని వేసుకోండి. మీరు తీసుకున్న ఇడ్లీ పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకుంటూ మైదా పిండిని వేసుకోవాలి. కరెక్ట్గా ఇంతే పడుతుందని చెప్పలేమన్నమాట, చూసుకుంటూ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా 3 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోండి. అంటే మనం వడల పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకుంటూ మైదా పిండిని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే ఇది ఇడ్లీ పిండి కాబట్టి నూనెను ఎక్కువగా పీల్ చేస్తుంది అనమాట, రవ్వ ఉంటుంది కదా ఇందులో. అందుకని జస్ట్ 2 వేలతో పట్టుకుంటే ఎంత అయితే వస్తుందో అంత వంట సోడాని మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచి అల్లాన్ని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చీల ముక్కలు, 1 అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా మైదాని వేసుకొని కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా వేసేసుకోవద్దు, మళ్ళీ పిండి మరీ గట్టిగా అయిపోతుంది అనమాట. సో నాకైతే టోటల్గా 4 టేబుల్ స్పూన్ల మైదా అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట. పిండి మొత్తం కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనం వడ వేసుకోవడానికి ఇలా వీలుగా ఉండాలన్నమాట. ఒకేసారి ఎక్కువగా మైదా వేసేసారనుకోండి ఉండలుగా గట్టిగా వచ్చేస్తుంది పిండి. అందుకని చూసుకుంటూ మైదాని వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇంకింతే, ఇంకా ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం వడలు వేసేసుకోవచ్చు. వడలు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మీ చేతిని ఒకసారి తడి చేసుకొని రెగ్యులర్గా మీరు వడ ఎలా అయితే వేసుకుంటారో అదే విధంగా నూనెలోకి వడలను వేసేసుకోండి. ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ వేసుకున్నారంటే అన్ని వడలు కూడా చక్కగా రౌండ్గా వస్తాయి అనమాట. ఫస్ట్ చేతిని తడి చేసుకోండి. అదే విధంగా మీరు తీసుకున్న పాలిథిన్ కవర్ కానీ అరిటాకు కానీ తడి చేసుకొని అప్పుడు కొద్దిగా పిండి ముందర పెట్టేసి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసేసి మధ్యలో ఇలా హోల్ పెట్టేశారంటే చక్కగా రౌండ్ షేప్లో మనకి వడ వచ్చేస్తుంది. ఇదే విధంగా కడాయికి సరిపడా మాత్రమే వడలను వేసుకోండి, ఇరికిరిగ్గా వేసుకోవద్దు. నేనైతే చిన్న కడాయి కాబట్టి 3-4 వడలను వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వడల్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, వడలన్నీ కూడా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు కూడా వేసేసుకోవచ్చు. ఎప్పుడు ఇడ్లీ తిని బోరు కొడితే ఒకసారి ఈ విధంగా రోడ్ సైడ్ వేసే 5 రూపాయల చిట్టి గారెలను ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఈరోజు బీరకాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి, మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను మీకు ఒక వడను తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల చక్కగా గుల్లగా ఎంత బాగా వచ్చిందో, పైన అయితే క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఖర్చుతో రోడ్ సైడ్ బండి మీద అయితే ఎప్పుడు వాళ్ళకి ఇడ్లీ పిండి రెడీగా ఉంటుంది కదా, అందుకని అప్పటికప్పుడే ఇలా చక్కగా వడలు వేసేసి అమ్మేస్తుంటారనమాట. రీసెంట్గానే ఒక అంకుల్ చెప్పారు ఈ రెసిపీ, నాకు చాలా ఈజీగా ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా, అప్పటికప్పుడే నిమిషాల్లో వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. నెక్స్ట్ ఇప్పుడు పునుగుల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ఫస్ట్ నేను ఈ టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, తర్వాత పునుగుల ప్రాసెస్ని చూపిస్తాను. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా సగంగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి, మరీ ఎక్కువగా వేయించకూడదు. చూసారా, ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండుని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకి చూసారా టమోటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిపోతాయి.
ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో టమోటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా చట్నీని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రని వేసుకొని ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. సో పోపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని ఈ టమోటా చట్నీని బండి మీద ప్రిపేర్ చేస్తారనమాట. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీని స్పెషల్గా ఈ పునుగుల కోసమే ప్రిపేర్ చేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే అప్పటికప్పుడే ఈ పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు పులిసిన దోసల పిండిని వేసుకోండి. ఈ బండి మీద ఉదయం పూట దోశలు ఇడ్లీలు వేస్తారనమాట. అలాగే ఈవినింగ్ టైంలో ఇలా పునుగులు వేస్తారు. సో మిగిలిన దోశ పిండి ఉంటుంది కదా, ఆ దోశ పిండిని ఇలా 1 కప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మిగిలిన ఇడ్లీ పిండిని కూడా 1 కప్పు వేసుకోవాలి. అంటే 2 రోజులు ఇడ్లీ వేసిన తర్వాత ఇడ్లీ పిండి మిగిలిపోతుంది కదా, ఆ ఇడ్లీ పిండిని వేసుకోండి. తర్వాత ఇందులోకి అరకప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల పునుగులు పై లేయర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. సో బండి మీద అయితే ఇవి మాత్రమే వేస్తారనమాట. సో అందుకని నేను ఇక్కడ పక్కా ఆంటీ చెప్పినట్లుగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఇందులో ఎక్స్ట్రాగా పెరుగు కానీ వంట సోడా కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పులిసిన పిండినే వాడుతున్నాం కాబట్టి ఇక వంట సోడా, పెరుగు ఇవేమీ అవసరం లేదనమాట. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం పలచగా అనిపిస్తే కొంచెం బియ్య పిండిని వేసుకొని కలుపుకోండి. అదే గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో మనకి పునుగులు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. పునుగులు వేసుకునేటప్పుడు ఒకసారి మీ చేతిని బాగా తడుపుకొని ఒక సైడ్ నుంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి పునుగులను వేసుకోండి. కడాయికి కొంచెం దగ్గరగా పెట్టుకొని పునుగులు వేసుకున్నారంటే పునుగులు చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు పునుగులను వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండితో ఇలా నెమ్మదిగా మీడియం సైజులో పునుగులను వేసుకోండి. చెప్పాను కదా, నూనెకి కొంచెం దగ్గరగా పెట్టుకొని పునుగులు వేసుకున్నారంటే పునుగులు చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట. ఇలా పునుగులు కడాయికి సరిపడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పునుగుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా రౌండ్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో కనుక ఈ పునుగులను ఫ్రై చేసుకుంటే నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల అనేది పిండి పిండిగా ఉంటాయి అన్నమాట, సరిగా ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా రంగు వచ్చేంత వరకు పునుగులను వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోండి. అయితే రెండో వాయి పునుగులు వేసుకునేటప్పుడు 1 నిమిషం పాటు మళ్ళీ నూనెను వేడి చేసుకొని ఆ తర్వాత పునుగులను వేసుకోండి. అప్పుడు మీకు పునుగులన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా పునుగులన్నీ కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ బండి మీద టమోటా చట్నీని అలాగే నేను పల్లీ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పల్లీ చట్నీని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని ఇవన్నీ వేసుకొని
ఈ పునుగుల్ని ఎంజాయ్ చేసేయండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, సింపుల్గా అప్పటికప్పుడే మనం ఇడ్లీని, వడల్ని, దోశని, పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, అలాగే వీటితో పాటుగా 3 రకాల చట్నీలు కూడా చూపించాను కదా. మీరు కూడా తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్లు అన్నిటిని కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.